సార్ చెప్పండి సార్. హలో, మాట్లాడే పాస్టర్ గారేనా? అవును సార్, అవునండి. పేరేంటండి? నా పేరు శామ్యూల్ ప్రామిస్ అండి. ఏమండి? శామ్యూల్ ప్రామిస్ సార్. మీరు ఇక్కడ మంగినపూడి కార్నర్లో దేవాలయం ఉంది, దేవాలయం పక్కన పోస్టులు అంటించారండి. ఎక్కడ సార్ అది? మంగినపూడి బీచ్కి వెళ్ళే లైన్లో కార్నర్లో ఆంజనేయ స్వామి గుడి పక్కన డివైడర్ అంటించారు మీరు పోస్టులు. దేవాలయం దగ్గర 100 మీటర్ల దగ్గరలో ఎలాంటి బ్యానర్లు కానీ ప్రకటన ఉండకూడదు. క్రైస్తవ ప్రకటనలు కానీ ఏమన్నా అన్యమత ప్రచారం ఉండకూడదు. లాగైపోతే మీ మీద కేసు బుక్ అవుతుంది. ఇప్పుడు ఆ కార్నర్ లో ఉండే తీసేయమంటారు అంతే కదా సార్? తీసేయండి. మీకు గుళ్ళే టార్గెట్ ఏంటి? మా గుళ్ళు ఎందుకంటే కాదండి, మన పిల్లలు పంపిస్తాము. దశం భాగాలు రావు, మీ బతుకు లేదు. మీ గుడికాడ అంటించుకోండి గురుగారు, మీ చర్చిగా అంటించుకోండి. గుడి దగ్గర అంటించాలి పని అవుతుంది మీకు. మీరు వెంటనే తీసిపోతే మీ మీద కేసు బుక్ అవుతుంది, మీకు బెయిల్ కూడా రాదు. వెంటనే తీసేయండి. ఆ కార్నర్ లో ఉన్నాయి 2 అంతే కదా, తీసేస్తాను. ఎక్కడైనా సరే గుడికి దగ్గరలో ఉన్నాయంటే మీకు కేసు బుక్ అయిపోతుంది ఎక్కడైనా సరే. మీకు ఆర్డర్ అయిపోయింది మీకు. నేను చెప్పానండి కొంచెం అది కార్నర్ చెప్పాల్సిన పని లేదు, మీరు వినాల్సిన పని లేదు. మీరు గుళ్ళ దగ్గర ఎక్కడైతే ఉన్నాయో అన్ని తీయండి, లేకపోతే మీద కేసు బుక్ అవుతుంది, మీకు బెయిల్ కూడా రాదు. లాగేసండి వెంటనే వచ్చి. మీకు ఆటలు అయిపోయినాయి. గుళ్ళ దగ్గర పట్టుకుపోతే మీకు దశం భాగాలు రావు, మీ బతుకు లేదు. ఇలాంటి చేస్తారు మీరు. సార్ చిన్న మాటనండి, కొంచెం మాటలు ఇవ్వాల్సిన లేదు. మీరు నా మాటనండి సార్, కొంచెం ఏమండి మీరు ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. నేను నీకులాగా మాట్లాడొచ్చు, చెప్పేదినండి. మీరు మాట్లాడతాం కాదు, నేను కూడా వినవయ్యా బాబు, ఇను మాట వినవయ్యా. నువ్వేదో అల్లే తట్ట తెచ్చుకోక మరినట్టు మొరటం కాదు. నేను చెప్పేది కూడా వినాలి. నువ్వు చెప్తున్నావు, నేను అన్నా. చెప్పేది కూడా వినవయ్యా నువ్వు. నేను చెప్పేది మీరు చేస్తారా నన్ను తీర్చమంటారా? 2 తీసేస్తానండి, మీరు తీసాను. లేదంటే మా కుర్రోని పంపి తీసేస్తా. ఎందుకు ఇది ఆర్గ్యుమెంట్? ఓకే తీసేస్తాను. ఓకే